నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చింది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తుంటే మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీరు కూడా వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్తే ఇదొచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ హౌస్ అండి. ఇది కార్నర్ హౌస్ ఇది. ఇటు చూసిందంతా ఇది సౌత్ సైడ్ అండి ఇదంతా. ఇది వచ్చేసి మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. G+1 హౌస్ ఇది. ఎలివేషన్ కూడా చూడండి, మొత్తం టైల్స్ పేస్ట్ చేశారు. వర్క్ నడుస్తుందండి ఇప్పుడు. ఇదంతా ఈస్ట్ ఫేస్ సైడ్ ఇది. G+1 అండి. ప్లీజ్ మీకు వీలుంటే మాత్రం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్ట్ మట్టి థ్యాంక్ యూ అండి. ఇదంతా వచ్చేసి మనకు కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇంకా టైల్స్ వేయలేదు, పార్కింగ్ టైల్స్ వర్క్ జరుగుతుందండి. పుట్టి అది పెడుతున్నారు. ఇది వచ్చేసి మనకు బోర్ అండి, బోర్ విత్ మోటరు. ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్ అండి. ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ అవైలబిలిటీ ఉందండి. ఇదంతా వరండాలోని స్పేస్ అండి ఇదంతా. ఇది వరండాలోని టైల్స్ ఎలివేషన్ ఇది. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు అండి ఇది. ఇదంతా వరండాలోని ఫాల్ సీలింగ్ అండి. వర్క్ నడుస్తుంది, చేస్తున్నారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్తో చేసింది ఇది. ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ఇది. ఈ కనిపించేది ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్సే వేశారు. ఇది టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ. ఇటు వచ్చేసి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇది నార్త్ సైడ్ డోరు. అదేవిధంగా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. యూపీవీసీ విండోస్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్. ఓన్లీ ఇప్పుడు వైట్ పుట్టి పెట్టారండి, ఇంకా కలర్స్ చేయలేదు. ఈ కనిపించేది డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇదంతా. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ ఇది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సే చేశారండి. ఇది ఈ షెల్ఫ్లు వచ్చేసి డైనింగ్ హాల్లోని షెల్ఫ్లు అండి ఇవి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది, కన్స్ట్రక్షన్ కానీ అన్నీ. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి డైనింగ్ హాల్లో. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్లో చూడండి, బిర్లా వైట్ పుట్టి పెడుతున్నారు మొత్తము ఈ హౌస్ అంతా. అదేవిధంగా ఇది పూజ రూమ్లో వైట్ టైల్స్ వేసారండి. హాఫ్ వర్క్ పేస్ట్ చేశారు చూడండి. క్వాలిటీ విషయంలో మాత్రం మంచిగా యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. పక్కా వాస్తు ప్రకారం కట్టారండి హౌస్. షెల్ఫ్లు చూడండి, 2 సైడ్స్ ఇచ్చారు. టైల్స్ కూడా చూడండి, పై వరకు పేస్ట్ చేశారండి, వైట్ టైల్స్. షెల్ఫ్లు చూడండి, 2 సైడ్స్ ఇచ్చారు. అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారండి, కబోర్డ్స్ కూడా చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. ఈవెన్ వైట్ టైల్స్ అండి, అది చూడండి, వైట్ టైల్స్ పేస్ట్ చేశారు. అదేవిధంగా సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి. ఇక్కడ ఈస్ట్ సైడ్ కిచెన్లో ఒక డోర్ ఇచ్చారండి, ఈ ఫ్రంట్ వాష్ ఏరియాలోకి వెళ్తానికి. ఇటు సైడ్ వాష్ ఏరియా ఉందండి. ఇక్కడ మొత్తం ఐరన్ గ్రిల్స్ అవి పెట్టడం వల్ల కనిపించట్లేదు. ఇదంతా కిచెన్ రూమ్ అండి. ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ హౌస్ అండి. చుట్టూ హౌజెసే ఉన్నాయి, రెంట్ కూడా వస్తుంది, ఉండొచ్చు అండి. ఇక్కడ మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా సైజ్ కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది. టైల్స్ వర్క్ అయిపోయిందండి, ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు.
ఇంకా వర్క్ నడుస్తుందండి. షవరు, ట్యాపు, అదేవిధంగా ఈ వెస్ట్రన్ కమోడ్ వస్తుంది మీకు. అది కస్టమర్ డిపెండింగ్ అని ఇంతవరకు చేయలేదండి. కస్టమర్కి ఏది ఇష్టమైతే అది చేసిస్తారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్సే వేశారు. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ఇచ్చారండి. ఇదంతా ఫాల్ సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్లో. ప్లీజ్ మీకు వీలుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి హౌస్ కొనుక్కునే వాళ్ళకి పరిచయం చేయండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్లో మాత్రం చాలా పెద్ద సైజ్ ఇచ్చారు చూడండి. ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది, ట్యాప్స్ ఫిట్ చేయలేదు. వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఇదంతా అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి, ఈ స్టోర్ సామాన్ల కోసం. అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా షెల్ఫ్లు చాలానే ఇచ్చారు చూడండి. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో పెద్ద పెద్ద ఇచ్చారండి, వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలని. అదేవిధంగా ఇవంతా షెల్ఫ్లు అండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. G+1 ఈస్ట్ ఫేస్ కావాలనుకునే వారు తీసుకోవచ్చండి. చూడండి, స్పేసియస్గా ఉన్న లివింగ్ రూమ్, అదేవిధంగా డైనింగ్ హాల్ అండి. నార్త్ సైడ్ డోర్ కూడా ఇచ్చారు, ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారండి. ఇంకా టైల్స్, పార్కింగ్ టైల్స్ వేయలేదు. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇదంతా నార్త్ సైడ్. అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇదంతా నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ ఒక గల్లీ ఇచ్చారు. పక్కా వాస్తు ప్రకారమే కట్టిన హౌస్ అండి. ఇదంతా పార్కింగ్ స్పేస్. ఇదంతా ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఈ స్టెప్స్కి ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు. ఇక్కడ కూడా ఎలివేషన్లో గ్లాస్ వస్తుంది. ఈ స్టెప్స్కి అన్నిటికి కూడా మార్బుల్స్ వేశారు చూడండి. స్టీల్ రైలింగ్ ఫిట్ చేసి ఇస్తారు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. ఇదంతా బాల్కనీ స్పేస్ ఇదంతా. అదేవిధంగా ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారండి ఇటు సైడు. అటు ఎదురుగా కూడా కనిపించే వైపు కూడా స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఈ టైల్స్ వచ్చేసి బాల్కనీలోని టైల్స్ అండి. ఇది లివింగ్ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇంకా కలర్స్ వేయలేదు. కస్టమర్ డిపెండింగ్ అని కస్టమర్ని బట్టి వేద్దామని చూస్తున్నారు. వర్క్ అయితే నడుస్తుందండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్. ఇది ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి, గ్రౌండ్ ఫ్లోర్లోను ఫస్ట్ ఫ్లోర్లోను. ఈ షెల్ఫ్లు వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్లో షెల్ఫ్లు ఇచ్చారు. అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి పూజ రూమ్. ఈ పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి, వైట్ కలర్లో. ఇది డీసెంట్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలని వైట్ కలర్స్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇది కిచెన్ రూమ్ అండి. ఈ కిచెన్ రూమ్లో కూడా షెల్ఫ్లు 2 సైడ్స్ ఇచ్చారండి.
సబ్జా కూడా ఉంది చూడండి, వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. టైల్స్ వర్క్ కూడా అయిపోయిందండి, పై వర్క్ పేస్ట్ చేశారు చూడండి. అదేవిధంగా ఇటు వెంటిలేషన్ కోసం స్పేస్ కూడా ఇచ్చారండి. యూపీవీసీ విండో వస్తుంది. సింక్ వచ్చి స్టీల్ ఇచ్చారు. ఇటు సైడ్ కొంచెం స్పేస్ ఇచ్చాడండి, స్టోర్ లాగా యూజ్ చేసుకోవడానికి. ఇదంతా ఇక్కడ స్పేస్. ఇదంతా కిచెన్ రూమ్లో షెల్ఫ్లు అండి. అదేవిధంగా ఇది డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇదంతా. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా దగ్గరికి వెళ్ళే డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఇదంతా వాష్ ఏరియా. ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదండి, కొంచెం వర్క్ కూడా ఉంది. ఇదంతా వాష్ ఏరియా అండి. ఇక్కడ సైడ్కి గ్రిల్స్ కూడా స్టీల్ ఐరన్ గ్రిల్స్ కూడా ఫిట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. ఇక్కడ హౌస్ మాత్రం కన్స్ట్రక్షన్ కానీ అన్నీ చాలా బాగుంటుంది, లొకేషన్ కూడా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది. వెంటిలేషన్ కోసం కూడా విండో ఇచ్చారు చూడండి. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్సేనండి. అదేవిధంగా షెల్ఫ్లు అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. అన్ని బెడ్రూమ్లలో కూడా షెల్ఫ్లు బాగానే ఇచ్చారండి. ఇది ఫాల్ సీలింగ్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇంకొక 15 డేస్ అట్లా, మొత్తం 15 to 20 డేస్లో మొత్తం కంప్లీట్ చేసిస్తారండి. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్, లోన్ కూడా వస్తుంది. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని కట్టిన హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఈ ఫ్లోరింగ్ మొత్తం చూడండి, ఈ ఫ్లోరింగ్ అంతా మార్బుల్సే. ఈ మాస్టర్ బెడ్రూమ్లో 2 సైడ్స్ ఇచ్చారండి విండోస్. షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. ఎదురుగా కనిపించేది కూడా ఒక విండో ఇచ్చారు, ఇక్కడ కూడా వస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు. టైల్స్ కూడా చూడండి మంచిగా నీట్గా ఉన్నాయండి, మంచి క్వాలిటీ యూజ్ చేశారు. డిజైన్ కూడా బాగుంది, స్పేస్ కూడా చాలా ఉంది చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు. ఇదంతా స్పేసియస్గా డైనింగ్ హాల్ అండి. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు లివింగ్ రూమ్. ఇది కనిపించేది టీవీ షెల్ఫ్. వెంటిలేషన్ చూడండి, ఫుల్ వెంటిలేషన్గా ఉంది. చుట్టూ హౌసెసే ఉన్నాయి చూడండి. ఇదంతా బాల్కనీ స్పేస్ ఇక్కడ. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఈ నార్త్ సైడ్ ఒక 3 feet గల్లీ ఇచ్చారండి. ఇక్కడ నార్త్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ ఇంకా ఫిట్ చేయలేదు. ఇదంతా నార్త్ సైడ్ గల్లీ అండి. ఇది వచ్చేసి మనకు బాల్కనీ. ఇక్కడ స్టీల్ రైలింగ్ ఇస్తారు. ఈ స్టెప్స్కి కూడా ఇంకా స్టీల్ రైలింగ్ ఇవ్వలేదండి, చేస్తారు. ఎలివేషన్ కూడా విండో ఫిట్ చేస్తారు. ఈ స్టెప్స్ కన్నీ మార్బుల్స్ వేసారండి. మీకు ఈ హౌస్ డీటెయిల్స్, ప్రైస్, ఇంకా లొకేషన్ ఇవి కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ వస్తుందండి. ఈ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చానండి, ఫోన్ నెంబరు, హౌస్ ప్రైస్, అవన్నీ, లొకేషన్ ఎక్కడ అని. మీకు వీలుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారండి. మీరు ఒకవేళ హౌస్ చూడాలంటే 1 day బిఫోర్ చెప్తే హౌస్ విజిట్ చేపిస్తామండి. చూడండి చుట్టూ హౌసెసే ఉన్నాయండి, రెంట్లాగా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వచ్చి ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.